Hi everyone, Namaste Andi. Welcome to my channel Easy English with Geeta. Learn, speak and grow. How are you all? Andaru bagunnara? Hoping everyone is very fine. So before starting our class today, like as usual, gentle reminder, like, share and subscribe. Click the bell icon and please do comment. So here is chala important topic andi, transitive and intransitive verbs. అసలు ఏంటి మేడం ఇవి నేర్చుకుంటే మీకు యాక్టివ్ ప్యాసివ్ వాయిస్ ఈజీ అయిపోతుంది. యాక్టివ్ ప్యాసివ్ వాయిస్ ఒక్కోసారి ఫామ్ చేయగలం, ఒక్కోసారి ఫామ్ చేయలేం. సో దానికి ఇది లింక్ అన్నమాట. ఇది వస్తే అది వచ్చేస్తుంది. సో అది ఎందుకు మేడం యాక్టివ్ ప్యాసివ్ వాయిస్? మనకి 6th క్లాస్ నుంచి ఇంటర్ వరకు ఎవ్రీ క్లాస్లో ఉంటుంది ఇది. నెక్స్ట్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా వస్తుంది. సో చాలా యూస్ఫుల్ టాపిక్. సో ఇది మీరు అర్థం చేసుకున్నారంటే యాక్టివ్ ప్యాసివ్ వాయిస్ని చాలా సింపుల్గా చేయగలరు. ఓకే, మరి చూద్దామా ట్రాన్సిటివ్ ఇంట్రాన్సిటివ్ అంటే ఏంటి అసలు? సో ఫస్ట్ ట్రాన్సిటివ్ వర్బ్. ట్రాన్సిటివ్ వర్బ్ అంటే ట్రాన్సిటివ్ వర్బ్ రిక్వైర్స్ ఏ డైరెక్ట్ ఆబ్జెక్ట్ టు కంప్లీట్ ద మీనింగ్. అంటే ఒక మీనింగ్ రావాలి ఆ సెంటెన్స్ కంటే మనకి ఒక డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉండాలి ఆ సెంటెన్స్లో. ఆబ్జెక్ట్ లేకుండా మనం ఆ సెంటెన్స్ని కంప్లీట్ చెయ్యలేము. సో ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఐ స్టాప్డ్ ద కార్. ఇప్పుడు ద కార్ అలా తీసేద్దాం, ద కార్ తీసేద్దాం. ఐ స్టాప్డ్, ఏం స్టాప్ చేశారండి? ఈ స్టాప్ అనేది మనకి ట్రాన్సిటివ్ వర్బ్. సో ఏమి మీరు ఆపేశారు? ఐ స్టాప్డ్ అంటే ఏంటి? నేను ఆపాను. ఏం ఆపారు? కార్. సో ఈ కార్ అనేది లేదనుకోండి, ఈ స్టాప్డ్ అనే దానికి మీనింగ్ రాదు. నేను ఆపాను, ఏం ఆపావు? కార్. సో కార్ అనేది ఆబ్జెక్ట్ అన్నమాట. ఇది మనకి డైరెక్ట్ ఆబ్జెక్ట్, అంటే స్టాప్డ్కి రిలేటెడ్ ఆబ్జెక్ట్. సో ఈ స్టాప్డ్ అనేది ట్రాన్సిటివ్ వర్బ్. అలాగే హీ బాట్ ఏ కేక్. హీ బాట్ అంటే ఏంటి? కొనడం. సో కేక్ తీసేసాము, హైడ్ చేశాను. హీ బాట్, అతను కొన్నాడు. ఏం కొన్నాడండి? సో ఇక్కడ కేక్ అనేది లేకుండా మనకి మీనింగ్ రాదు. సో ఈ కేక్ అనేది కూడా డైరెక్ట్ ఆబ్జెక్ట్, బాట్కి రిలేటెడ్. బాట్ అనేది ట్రాన్సిటివ్ వర్బ్. అలాగే షీ క్లోజ్డ్, డోర్ తీసేసాను, క్లోజ్ చేశాను. షీ క్లోజ్డ్, ఆమె మూసేసింది. ఏం మూసింది? డోర్. సో క్లోజ్డ్ అనేది ట్రాన్సిటివ్ వర్బ్, డోర్ అనేది ఏంటి? డైరెక్ట్ ఆబ్జెక్ట్. ఐ సా, నేను చూశాను. ఇది వదిలేసాం ఈ సెంటెన్స్. ఐ సా, ఏం చూసారండి మీరు? నేను చూశాను అంటే ఏం చూశారు? యాన్ ఎండేంజర్డ్ యానిమల్. ఈ ఎండేంజర్డ్ అనేది అడ్జెక్టివ్, అంటే యానిమల్ గురించి చెప్తుంది కదా. యానిమల్ అనేది ఆబ్జెక్ట్, డైరెక్ట్ ఆబ్జెక్ట్. యాన్ ఎండేంజర్డ్ అనేది యాడ్జెక్టివ్. సా, చూశాను, వర్బ్. ఇది ట్రాన్సిటివ్ వర్బ్. ఏం చూసావు? యానిమల్ని చూసావు. ఎండేంజర్డ్ యానిమల్. ఎండేంజర్డ్ అనేది యాడ్జెక్టివ్, యానిమల్ అనేది డైరెక్ట్ ఆబ్జెక్ట్. ఓకే, సో ఇందులో మీకు ఈ ఫోర్ కూడా అర్థమైంది. అసలు ఎండేంజర్డ్ అంటే ఏంటండి? అంతరించిపోతున్న జంతువులు. దాన్ని మీరు జూకెళ్ళి చూసారనమాట, అలాంటి జంతువుని. ఓకే, సో ఐ సా యాన్ ఎండేంజర్డ్ యానిమల్. ఇంతవరకు అర్థమైంది కదా. సో ఈ లాస్ట్లో రౌండ్ సర్కిల్ చేసినవి మొత్తం డైరెక్ట్ ఆబ్జెక్ట్స్. ఇక్కడ అండర్లైన్ చేసినవన్నీ వర్బ్స్, అవి ట్రాన్సిటివ్ వర్బ్స్. ఈ స్టార్టింగ్లో ఉన్నవన్నీ సబ్జెక్ట్స్, ఐదర్ నౌన్ ఆర్ ప్రొనౌన్. ఓకే, ఇప్పుడు ఈ 2 సెంటెన్సెస్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి చూడండి. శ్యామ్ గేవ్, శ్యామ్ ఇచ్చాడు. గేవ్ అంటే ఇవ్వడం, ఇది వర్బ్. ఏమిచ్చాడు? మీ అంటే నాకు. ఏమిచ్చాడు? సమ్ ఫ్రూట్స్. ఇందులో మియా ఆబ్జెక్ట్, సమ్ ఫ్రూట్సా? గేవ్కి ఏది లింకప్ చెప్పండి? గేవ్ అంటే ఇచ్చాడు. ఏమిచ్చాడు? సమ్ ఫ్రూట్స్. సో ఈ సమ్ ఫ్రూట్స్ అనేది మనకి డైరెక్ట్ ఆబ్జెక్ట్. ఈ మీ అనేది ఇది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ఎవరికి ఇచ్చాడు? నాకు ఇచ్చాడు. సో గేవ్ అనేది ట్రాన్సిటివ్ వర్బ్, సమ్ ఫ్రూట్స్ అనేది డైరెక్ట్ ఆబ్జెక్ట్, ఈ మీ అనేది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ఒక్కోసారి సెంటెన్సెస్లో ఇండైరెక్ట్ ఆబ్జెక్టులు ఇస్తారు, అది చూసి మనం డైరెక్ట్ ఆబ్జెక్ట్ అనుకోకూడదు. ఎందుకంటే వర్బ్కి లింక్ అయి ఉండాలి ఆబ్జెక్ట్.
అర్థమవుతుందా? అలా లింక్ అయి ఉంటేనే అది ట్రాన్సిటివ్ వర్బ్. అండ్ నెక్స్ట్ హీ త్రూ అంటే అతను విసిరేశాడు. త్రో అని కదా, విసిరేయడం కదా. హీ త్రూ అతను విసిరాడు. ఏం విసిరాడు? ద బాల్ని విసిరాడు. ఎవరికి విసిరాడు? టు మీ, నాకు విసిరాడు. ఇక్కడ మీ అనేది డైరెక్ట్ ఆబ్జెక్టా, బాల్ అనేది డైరెక్ట్ ఆబ్జెక్టా? త్రూ అనేది దేంతో లింకప్ అయి ఉంది? త్రూ అనేది మీకా బాల్కా? బాల్కి. అంటే దేన్ని విసిరాడు? ఏం విసిరాడు? బాల్ విసిరాడు. సో ఈ బాల్ అనేది మనకి డైరెక్ట్ ఆబ్జెక్ట్, ఈ మీ అనేది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ఓకేనా? సో మీరు ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్స్ని గుర్తించాలి, అవి డైరెక్ట్ అని పొరపాటు పడకూడదు. సో ఇంట్రాన్సిటివ్ వర్బ్. ఇంట్రాన్సిటివ్ అంటే ఏంటి చూద్దాం. ఇంట్రాన్సిటివ్ వర్బ్ డజంట్ రిక్వైర్ ఏ డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఆఫ్టర్ దెమ్. అంటే మీనింగ్ కంప్లీట్ అవ్వడానికి ఒక డైరెక్ట్ ఆబ్జెక్ట్ అవసరం లేదు. ఓన్లీ మీరు ఆ వర్బ్ వరకు చూసినా మీకు అర్థమైపోతుంది. లేదా తర్వాత ఏ యాడ్ వర్బ్ లేదా లింకింగ్ సెంటెన్స్ ఉంటుంది, కానీ డైరెక్ట్ ఆబ్జెక్ట్ అయితే ఉండదు. సో చూద్దామా ఎగ్జాంపుల్స్. వి అరైవ్డ్, మేము వచ్చాము. వి అరైవ్డ్, మేము వచ్చాము. ఇప్పుడు ఇందాక ట్రాన్సిటివ్లో మీరు ప్రతి సెంటెన్స్కి ఏమి లేదా ఎవరు అనే క్వశ్చన్ వేసుకోవాలి. ఆన్సర్ వచ్చింది అనుకోండి, అది ట్రాన్సిటివ్. ఇక్కడ ఏమి ఎవరు అని క్వశ్చన్ వేయలేం మనం. వి అరైవ్డ్, మేము వచ్చాం. ఎప్పుడు వచ్చారు అని అడుగుతాం. లేదా ఇన్ ద ఆఫ్టర్నూన్, మధ్యాహ్నం వచ్చాం. ఎప్పుడు అని అడిగాం, ఏమి ఎవరు అని అడగలేకపోయాం. అలాగే అరైవ్డ్కి లింకింగ్ ఏమి లేదు ఇక్కడ, డైరెక్ట్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ అరైవ్డ్ అనేది ఇంట్రాన్సిటివ్. అలాగే షీ కాఫ్డ్, కాఫ్ అంటే దగ్గు. తను దగ్గింది. తను ఏం దగ్గింది అని అడగలేం కదా, ఎలా దగ్గింది అని అడుగుతాం. ఎలా దగ్గింది? హౌ షీ కాఫ్డ్ స్ట్రేంజ్లీ, వింతగా దగ్గింది. ఈ స్ట్రేంజ్లీ అనేది కాఫ్కి రిలేటెడే, కానీ ఇది ఆబ్జెక్ట్ కాదు కదా. ఎలా దగ్గింది అంటే ఇది ఒక యాడ్ వర్బ్. స్ట్రేంజ్లీ ఇది యాడ్ వర్బ్, అంతేగాని డైరెక్ట్ ఆబ్జెక్ట్ కాదు. ఒక వర్డ్ ఉంది కదా, ఇదే డైరెక్ట్ ఆబ్జెక్ట్ అని అనుకోకండి. ఎందుకంటే కాఫ్డ్కి రిలేటెడ్ ఇది యాడ్ వర్బ్. సో కాఫ్డ్ అనేది ఇంట్రాన్సిటివ్. ఆమె దగ్గింది. ఎలా దగ్గింది? ఏమి ఎవరని క్వశ్చన్ వేయలేకపోతున్నాం మనం. అలా క్వశ్చన్ వెయ్యగలిగితేనే ట్రాన్సిటివ్, అలా వెయ్యలేకపోతే ఇంట్రాన్సిటివ్. నెక్స్ట్ డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉండాలి. ఈ రెండు మీకు గుర్తు, 2 పాయింట్స్ గుర్తు పెట్టుకోవాలి. ట్రాన్సిటివ్ ఇంట్రాన్సిటివ్ మీరు ఐడెంటిఫై చేయడానికి 2 పాయింట్స్. ఒకటి, మీరు ఏమి అని లేదా ఎవరు అని క్వశ్చన్ చేయగలగాలి. 2, దానికి రిలేటెడ్గా డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉండాలి. అవి లేకపోతే అది ఇంట్రాన్సిటివ్. యువర్ డాగ్ బార్క్స్, మీ కుక్క మొరుగుతుంది. ఏం మొరుగుతుంది లేదా ఎవరు అలా అడగలేం కదా. ఏ లాట్ అంటే చాలా మొరుగుతుంది. ఇక్కడ బార్క్స్ అనేది ఇంట్రాన్సిటివ్, దీనికి రిలేటెడ్ ఏ లాట్, ఇది కూడా యాడ్ వర్బ్. అంటే ఎలా మొరుగుతుందో చెప్తుంది, యాడ్ వర్బ్. హిస్ ఫాదర్ అరైవ్డ్, ఇది హిస్ ఫాదర్ అనేది సబ్జెక్ట్, అరైవ్డ్ ఇది వర్బ్, ఇది ఇంట్రాన్సిటివ్. అరైవ్డ్ వచ్చారు. ఏం వచ్చారు అని అడగలేం. హిస్ ఫాదర్ అరైవ్డ్ వచ్చారు. ఈ అరైవ్డ్కి ఎప్పుడు వచ్చారు? తను ఎప్పుడు వచ్చారు? లాస్ట్ నైట్. ఇది యాడ్ వర్బ్. ఎప్పుడు వచ్చారు? ఇది వర్బ్కి రిలేటెడ్ యాడ్ వర్బ్, కానీ డైరెక్ట్ ఆబ్జెక్ట్ కాదు. మేడం మీరు ఎంత చెప్తున్నా మాకు కన్ఫ్యూజింగ్ ఉంది మేడం, అర్థం కావట్లేదు. ఎందుకంటే వర్బ్ తర్వాత ఇక్కడ కూడా ఏవో వర్డ్స్ వస్తున్నాయి కదా, ఇందాక కూడా అలాగే కదా చెప్పారు, మాకు తెలియట్లేదు. ఎగ్జాంపుల్ చూద్దాం, ఎక్సర్సైజ్ చేద్దాం. కొంచెం ఎక్కువ చెప్తాను, మీరు క్వశ్చన్ వేస్తూ ఆన్సర్ తెలుసుకోండి, ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా? ఇవి ఇప్పుడు ఇలాంటివి కాకుండా ఇప్పుడు సెంటెన్సెస్ ఇచ్చాను కదా ఒక 4, దీంతో పాటు జనరల్గా కొన్ని వర్బ్స్ మ్యాక్సిమం ఇంట్రాన్సిటివే అవుతాయి. క్రై యాడ్ అవ్వడం, నెక్స్ట్ స్టాండ్ నించోవడం, లాఫ్ నవ్వడం, గో వెళ్ళడం, కమ్ రావడం, ఎగ్జిస్ట్ ఉండడం, కాఫ్ దగ్గడం, ఇలాంటివన్నీ. అండ్ నెక్స్ట్ మీకు కానీ గ్రామర్ ఇంకొంచెం బాగా పట్టుందనుకోండి, మీరు ప్యాసివ్ వాయిస్లో మార్చడానికి దీన్ని ట్రై చేస్తే మార్చలేరు, అసలు మీనింగే రాదు. అది కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే 3 ట్రిక్స్ చెప్పాను. ఫస్ట్ వన్, ఏమి ఎవరని క్వశ్చన్ చేయాలి. సెకండ్ వన్, డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉండాలి. అండ్ థర్డ్ వన్, మీరు ప్యాసివ్ వాయిస్లోకి మార్చలేరు.
పిల్లలకు పాపం ఎగ్జామ్ రాసేటప్పుడు డౌట్ వస్తుంది, అడుగుతుంటారు నన్ను, మేడం పక్కన వర్బ్ ఉంది కదా మేడం, అర్థం కావట్లేదు మేడం అనేసి. సో ఈ ట్రిక్స్ 3 ఫాలో అయ్యారనుకోండి ఈజీగా ఉంటుంది. ఏమీ లేదా ఎవరు, డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉందా లేదా, ప్యాసివ్ వాయిస్లోకి మార్చగలుగుతామా లేదా. ఓకే, సో ప్యాసివ్ వాయిస్ తెలియని వాళ్ళకి ప్రాబ్లం లేదు, ఫస్ట్ 2 ట్రిక్స్ ఫాలో అయిపోండి. సో ఇప్పుడు ఎక్సర్సైజ్ చేస్తున్నాం, చాలా జాగ్రత్తగా చూడాలి. ఈ ఎక్సర్సైజ్ మీకు అర్థమైపోయింది అనుకోండి, మీకు ట్రాన్సిటివ్ ఇంట్రాన్సిటివ్ ఐడెంటిఫై చేయడం వచ్చేసినట్టే. ఓకేనా, చూద్దాం. హీ సాట్ ఆన్ ద చైర్. హీ సాట్, అతను కూర్చున్నాడు. హీ సాట్, అతను కూర్చున్నాడు. ఎక్కడ కూర్చున్నాడు, ఆన్ ద చైర్. అంటే సాట్కి రిలేటెడే, కానీ ఇది డైరెక్ట్ ఆబ్జెక్ట్ కాదు. మేడం చైర్ ఆబ్జెక్టే కదండి, కానీ అక్కడ నువ్వు ఏమి ఎవరు అని క్వశ్చన్ చేయలేకపోతున్నావు కదా. దే రోట్ దేర్ ఎగ్జామ్. దే వాళ్ళు, రోట్ రాశారు, దే వాళ్ళు రాశారు. ఏం రాశారు, క్వశ్చన్స్ రాశారా, ఆన్సర్స్ రాశారా, ఎగ్జామ్ రాశారా, ఎగ్జామ్. సో ఈ రోట్కి డైరెక్ట్ రిలేటెడ్ ఎగ్జామ్ కాబట్టి ఇది ట్రాన్సిటివ్. టిఆర్ఈ అని పెట్టాను, మొత్తం రాయట్లేదు, ట్రాన్సిటివ్. ఐ డిడ్ంట్ స్టాండ్, నేను నుంచోలేదు. అర్థమైపోతుంది, ఆబ్జెక్ట్ అవసరంలో, నేను నుంచోలేదు. ఎక్కడ నుంచోలేదు, ఏమి అని అడగట్లా, ఎక్కడ, ఆన్ ద చైర్, చైర్ మీద నుంచోలేదు. కాబట్టి ఇది ఇంట్రాన్సిటివ్. మీరు ఏమి అని కానీ ఎవరు అని కానీ క్వశ్చన్ వేయగలగాలి, డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉండాలి. ఓకే, ఎగ్జాంపుల్స్ మీరు అర్థం చేసుకునేటప్పుడు 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. ఏమి అని కానీ ఎవరు అని కానీ క్వశ్చన్ చేయగలగాలి మనం, లేదా డైరెక్ట్ ఆబ్జెక్ట్ అన్నా మీరు చూసుకోవాలి, అప్పుడే ట్రాన్సిటివ్. మిగతావన్నీ ఇంట్రాన్సిటివ్. అంటే మనకి మీనింగ్ వచ్చేసింది అనుకోండి ఆబ్జెక్ట్ లేకుండా, అవి ఇంట్రాన్సిటివ్. ఓకేనా. దే రైజ్డ్. వాట్ డిడ్ దే రైజ్, ఏం రైజ్ చేశారు, ఏమి అని అడగగలుగుతున్నానా. దే రైజ్డ్, వాళ్ళు రైజ్ చేశారు. ఏం రైజ్ చేశారు, అ డౌట్. సో ఇది డైరెక్ట్ ఆబ్జెక్ట్. ఈ రైజ్డ్ అనేది ట్రాన్సిటివ్ వర్బ్, టిఆర్ఏ, ట్రాన్సిటివ్. దే క్వారల్డ్, వాళ్ళు గొడవ పడ్డారు. దే క్వారల్డ్, వాళ్ళు గొడవ పడ్డారు. మీనింగ్ వచ్చేస్తుంది. ఎందుకు గొడవ పడ్డారు, ఏమి గొడవ పడ్డారు కాదు, ఎందుకు, వై డిడ్ దే క్వారల్, ఫర్ దేర్ షేర్. సో ఇది ఒక రీజన్, ఇది డైరెక్ట్ ఆబ్జెక్ట్ కాదు. సో ఇది ఇంట్రాన్సిటివ్ ఇది. ఓకే, నెక్స్ట్. షీ సాక్రిఫైజ్డ్, ఆమె త్యాగం చేసింది. దేన్ని, ఏమి, వాట్ డిడ్ షీ సాక్రిఫైస్, ఆమె ఏమి త్యాగం చేసింది, ఆ గోట్. సో ఒక సాక్రిఫైస్కి ఇది డైరెక్ట్ రిలేటెడ్. సో సాక్రిఫైస్డ్ అనేది ట్రాన్సిటివ్. ఇవన్నీ 8th క్లాస్ ఎక్సర్సైజెస్ అండి, మెటీరియల్ టెక్స్ట్ బుక్. సో డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా యూజ్ అవుతాయి, అలాగే స్కూల్ చిల్డ్రన్కి కూడా. ఓకేనా. సో మా స్టూడెంట్స్ కోరిక మేరకు ఈ వీడియో చేయడం జరుగుతుంది, కాబట్టి మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతాయి, అర్థం చేసుకోండి. ద బాయ్ కేమ్ రన్నింగ్. అబ్బాయి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అర్థమవుతుంది, పరిగెత్తుకుంటూ వచ్చాడు. టువర్డ్స్ మీ, ఎవరి వైపుకి వచ్చాడు, ఏమి అని అడగలేకపోతున్నాం మనం, ఎవరు అని ఎవరి వైపుకి అని అడుగుతున్నాం. సో ద బాయ్ కేమ్ రన్నింగ్, పరిగెత్తుకుంటూ వచ్చాడు. టువర్డ్స్ మీ, ఇది లింకింగ్, రన్నింగ్కి లింకింగ్, కానీ ఇది ట్రాన్సిటివ్ కాదు. పరిగెత్తుకుంటూ వచ్చాడు, ఇది డైరెక్ట్ ఆబ్జెక్ట్ కాదు, కాబట్టి ఇంట్రాన్సిటివ్. నెక్స్ట్. దే నెవర్ గో టు ఆఫ్రికా. దే నెవర్ గో, వాళ్ళు ఎప్పుడు వెళ్ళలేదు. దే నెవర్ గో, వాళ్ళు ఎప్పుడు వెళ్ళలేదు. ఏమి వెళ్ళలేదు కాదు, ఎక్కడికి వెళ్ళలేదు. వేర్ డిడ్ దే నెవర్ గో, ఎక్కడికి వెళ్ళలేదు, ఆఫ్రికా. ఈ ఆఫ్రికా అనేది ఒక కాంటినెంట్ నేమ్, కానీ ఇది డైరెక్ట్ ఆబ్జెక్ట్ అయితే కాదు. ఏమీ రాలేదు, ఎవరు రాలేదు. అర్థమవుతుందా. గోకి సంబంధించిందే కానీ యాడ్ వర్బ్ అవుతుంది. ఇది డైరెక్ట్ ఆబ్జెక్ట్ కాదు. సింపుల్గా చెప్తున్నాను, ఏమి లేదా ఎవరు. మీరు క్వశ్చన్ పోస్ట్ చేసుకోవాలి. వాట్ డిడ్ దే నెవర్ గో కాదు, వేర్ డిడ్ దే నెవర్ గో, ఎక్కడికి వెళ్ళలేదు. కాబట్టి ఇది ఇంట్రాన్సిటివ్. వాట్తో మీరు చేయగలగాలి, లేదా హూతో చేయగలగాలి, ఏమి లేదా ఎవరు. షీ కొలాప్స్డ్ సడన్లీ. సడన్గా ఆవిడ కుప్ప కూలిపోయింది, అంటే పడిపోయింది. ఇన్ ద క్లాస్. వేర్ డిడ్ షీ కొలాప్స్, ఎక్కడ, వేర్ అని అడిగాను నేను. వాట్ అడగలేదు, హూ అడగలేదు. సో వాట్ అని హూ అని అడగలేకపోతున్నాం, వేర్ అని అడుగుతున్నాం. షీ కొలాప్స్డ్, ఆమె పడిపోయింది. సో ఇది ఇంట్రాన్సిటివ్.
వాట్ అని అడగగలిగితే ట్రాన్సిటివ్. ద కంపెనీ కాల్డ్ మీ. హూ డి చూడండి, ద కంపెనీ కాల్డ్ మీ ఫర్ అన్ ఇంటర్వ్యూ. కంపెనీ ఎవరిని పిలిచింది? హూ డిడ్ ద కంపెనీ కాల్? చూసారా, హూ అని అడగగలుగుతున్నాం. ఎవరిని పిలిచింది? కంపెనీ కాల్డ్ మీ. మీ అనేది డైరెక్ట్ ఆబ్జెక్ట్. ఎందుకు పిలిచింది? వై? ఫర్ అన్ ఇంటర్వ్యూ. సో మీ అనేది కాల్డ్కి లింకింగ్, కాబట్టి ఇది ట్రాన్సిటివ్. ఎందుకంటే కాల్డ్ ఎవరిని పిలిచింది? నన్ను పిలిచింది. హూ డిడ్ ద కంపెనీ కాల్? మీ. వాట్తో కానీ హూతో కానీ క్వశ్చన్ చేయగలగాలి, అప్పుడే ట్రాన్సిటివ్. ద ఫాన్ ఫాలోడ్ హిమ్. ద ఫాన్ ఫాలోడ్. హూ డిడ్ ద ఫాన్ ఫాలోడ్? ఎవరిని ఫాలో చేసింది? ఎవరు అనే క్వశ్చన్ అడగలుగుతున్నాను. చూసారా, హూ డిడ్ ద ఫాన్ ఫాలోడ్? హిమ్, అతనిని. ఇది డైరెక్ట్ ఆబ్జెక్ట్. ఫాలోడ్ హిమ్, కాబట్టి ఇది ట్రాన్సిటివ్ వర్బ్. జోడీ దెన్ వెంట్ టు ద కిచెన్. జోడీ వెంట్, వెళ్ళాడు. ఏమి వెళ్ళాడు? ఎవరు వెళ్ళాడు కాదు, ఎక్కడికి వెళ్ళాడు? టు ద కిచెన్. ఎక్కడికి? వేర్. వేర్ డిడ్ జోడీ గో? టు ద కిచెన్. వేర్ అని అడుగుతున్నాం, వాటని హూ అని అడగలేకపోతున్నాం, కాబట్టి ఇది ఇంట్రాన్సిటివ్. ఇక్కడ హూ అని అడగగలిగాం, అందుకే ట్రాన్సిటివ్. ఓకేనా? నెక్స్ట్, ద ఫాన్ వాబుల్డ్. ద ఫాన్ వాబుల్డ్ అంటే, వాబుల్డ్ అంటే ఏంటి? వాకింగ్ అన్స్టడీలీ, తప్పటడుగులు వేస్తున్నట్టు నడుస్తారు కదా చిన్నపిల్లలు, అలా నడవడం. ఆ ఫాన్, ఫాన్ అంటే బేబీ డీర్, అది వాబుల్డ్, అన్స్టడీగా నడుస్తుంది. అండ్ మనం ఇక్కడ వాట్ డిడ్ ద ఫాన్ వాబుల్, హూ డిడ్ ద ఫాన్ వాబుల్ అని అడగలేము. ఆఫ్టర్ హిమ్, తన తర్వాత నడుస్తూ ఉంది. ఇక్కడ ఇది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్, డైరెక్ట్ ఆబ్జెక్ట్ అయితే కాదు ఇది. ఈ ఆఫ్టర్ హిమ్ అంటే తన తర్వాత నడుస్తుంది, కాబట్టి వాబుల్డ్ కూడా ఇక్కడ మనకి ఇంట్రాన్సిటివ్ అవుతుంది. డైరెక్ట్ ఆబ్జెక్ట్ లేదు. వాబుల్డ్ అంటే నడవడం. ఆ నడవడానికి ఎవరు నడుస్తున్నారు, ఏం నడుస్తున్నారు కాదు, ఎవరి తర్వాత నడుస్తుంది. ఆఫ్టర్ హిమ్, ఇది ఇండైరెక్ట్. నెక్స్ట్, యూ ఫౌండ్ హిమ్. వాట్ డిడ్ యూ ఫైండ్? వాట్తో అడిగాను. చూసారా, ఎవరిని కనుక్కున్నావు? ఎవరిని కనుక్కున్నావు నువ్వు? హిమ్, అతన్ని. ఎవరతను? ఫాన్. జోడీ కనుక్కున్నాడు కదా లెసన్లో. యూ ఫౌండ్ హిమ్, నువ్వు కనుక్కున్నావు. ఎవరిని? హూమ్, ఎవరిని? హిమ్, అతన్ని. సో మనం వాట్గా హూ కూడా అడగగలుగుతున్నాం, కాబట్టి ఇది ట్రాన్సిటివ్ వర్బ్. సో ఈ విధంగా మనం ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకేనా? సో ఇంకా మనకి ఒక 11 సెంటెన్సెస్ ఉన్నాయి టెక్స్ట్ బుక్లోంచి. మనం అవి కూడా కంప్లీట్ చేసేస్తే అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది, మీకు ప్రాక్టీస్ వచ్చేస్తుంది, దీని మీద ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది ఈ సబ్జెక్ట్ మీద. సో మీరు ఈ ఎగ్జాంపుల్స్ చేశారనుకోండి, ఇప్పుడు మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. చూద్దాం. యూ పిక్డ్ ఇట్ అప్. పిక్డ్ అనేది వర్బ్. పిక్డ్ అంటే తీయడం. వాట్ డిడ్ యూ పిక్? నువ్వేం తీసావు? చూసారా, వాట్తో క్వశ్చన్ వేసాను నేను. వాట్ డిడ్ యూ పిక్? ఏం తీసావు? ఇట్, దానిని తీసావు. ఏంటది? ఫాన్. సో వాట్ డిడ్ యూ పిక్? ఇట్. సో ఇది డైరెక్ట్ ఆబ్జెక్ట్, కాబట్టి ట్రాన్సిటివ్. ఇది ట్రాన్సిటివ్. హీ డిప్డ్. డిప్డ్ అంటే ముంచడం. వాట్ డిడ్ హీ డిప్? అతను ఏం ముంచాడు? వాట్. క్వశ్చన్ చేయగలుగుతున్నాను. చూసారా, వాట్. వాట్ డిడ్ హీ డిప్? ఏం ముంచాడు? హిస్ ఫింగర్స్. అతని ఫింగర్స్ని ముంచాడు. ఎందులో? ఇన్ ద మిల్క్. ఎక్కడ ముంచాడు? ఇంకో క్వశ్చన్ కూడా, ఎక్కడ ముంచాడు? కానీ మనం ఏమీ కూడా అడగగలుగుతున్నాం కదా. వాట్ డిడ్ హీ డిప్? వేర్ డిడ్ హీ డిప్ హిస్ ఫింగర్స్? ఫింగర్స్తో కలిపితే అప్పుడు ఇది వస్తుంది. కానీ ఫింగర్స్ అనేవి డిప్డ్కి రిలేటెడ్, డైరెక్ట్ ఆబ్జెక్ట్, కాబట్టి ఇది కూడా ట్రాన్సిటివ్. అండ్ నెక్స్ట్, ఇట్ బ్లీటెడ్. బ్లీటెడ్ అంటే ఏంటి? అరుస్తాయి కదా, సౌండ్ చేస్తాయి కదా యానిమల్స్, అదనమాట. లైక్ గోడ్స్, మేకలు మ్యాన్ అరుస్తాయి కదా, బ్లీట్. సో ఇట్ బ్లీటెడ్. సో ఫ్రాంటికల్లీ అండ్ బట్టెడ్ హిమ్. సో ఫ్రాంటికల్లీ అది గట్టిగా అరుస్తూ ఉందన్నమాట. బ్లీటెడ్ అరుస్తూ అతన్ని బట్టెడ్, పొడిచింది. ఇలా కుమ్ముతాయి కదా కొమ్ములతోటి, అలా. సో ఇక్కడ బ్లీటెడ్ అంటే అరవడం. హౌ ఇట్ బ్లీటెడ్? వాట్ డిడ్ బ్లీట్ అనట్లా, హౌ, ఎలా అరిచింది? ఫ్రాంటికల్లీ. ఇది మనకి డైరెక్ట్ ఆబ్జెక్ట్ కాదు, ఇది యాడ్వర్బ్. ఎలా అరిచింది? సో బ్లీటెడ్ అనేది ఇంట్రాన్సిటివ్ వర్బ్.
ఫస్ట్ ఇంట్రాన్సిటివ్ వర్బ్ అండ్ ఇందులోనే ట్రాన్సిటివ్ కూడా ఉంది చూడండి. ఈ బ్లీటెడ్ అనేదేమో ఫ్రాంటికల్లీ, సో ఇది ఇంట్రాన్సిటివ్. అండ్ బట్టెడ్, వాట్ డిడ్ ఇట్ బట్టెడ్, దేన్ని పొడిచింది, హిమ్ అతన్ని. ఈ బట్టెడ్ హిమ్కి రిలేటెడ్, సో ఈ హిమ్ బట్టెడ్కి రిలేటెడ్ కాబట్టి డైరెక్ట్ ఆబ్జెక్ట్ కాబట్టి ఇది ట్రాన్సిటివ్ అవుతుంది. అంటే మనకి ఒకే క్వశ్చన్లో ఒక ఇంట్రాన్సిటివ్ ఉంది, ఒక ట్రాన్సిటివ్ ఉంది. హౌ డిడ్ ఇట్ బ్లీడ్, ఫ్రాంటికల్లీ, అందుకని ఇంట్రాన్సిటివ్. వాట్ డిడ్ ఇట్ బట్, హిమ్, కాబట్టి ట్రాన్సిటివ్. ద ఫాన్ సక్కడ్, సక్కడ్ అంటే ఏంటండి, జుర్రుకోవడం అంటే పీల్చడం అనమాట. ద ఫాన్ సక్కడ్, వాట్ డిడ్ ద ఫాన్ సక్, ఏం పీల్చుకుంది, వాట్తో క్వశ్చన్ చేశాను చూసారా, హిస్ ఫింగర్స్. ఇది డైరెక్ట్ ఆబ్జెక్ట్. ఇలా డైరెక్ట్ ఆబ్జెక్ట్ వచ్చినప్పుడు ఏమవుతుంది, ట్రాన్సిటివ్ వర్బ్. హీ లోవర్డ్ హిస్ ఫింగర్స్, వాట్ డిడ్ హీ లోవర్, దేన్ని కిందకి పెట్టాడు, లోవర్ అంటే కిందకి పెట్టడం, ఏం పెట్టాడు, హిస్ ఫింగర్స్. హీ లోవర్డ్ హిస్ ఫింగర్స్, డైరెక్ట్ ఆబ్జెక్ట్ వచ్చేసింది కదా, వాట్తో క్వశ్చన్ చేశాను కదా, కాబట్టి ఇది కూడా మనకి ట్రాన్సిటివ్. స్లోలీ ఇంటూ ద మిల్క్, మిల్క్ లోపలికి పెట్టాడు, ఇది రిలేటెడ్ అనమాట. కానీ ఇక్కడ డైరెక్ట్ ఆబ్జెక్ట్ అనేది ఉంది కాబట్టి ట్రాన్సిటివ్. ఇట్స్ స్టాంప్డ్, స్టాంప్డ్ అంటే ఏంటంటే కాలు కొడతారు కదా గట్టిగా పిల్లలు, ఏదైనా నచ్చంది చేసినప్పుడు మారాం చేస్తారు కదా, స్టాంప్డ్ కాలు గట్టిగా కొట్టడం. వాట్ డిడ్ ఇట్ స్టాంప్, ఏం కొట్టింది, ఇట్స్ స్మాల్ హూఫ్స్, హూఫ్స్ అంటే గిట్టలు, ఇది డైరెక్ట్ ఆబ్జెక్ట్. వాట్ డిడ్ ఇట్ స్టాంప్, వాట్తో క్వశ్చన్ వేసాను చూసారా, వాట్ డిడ్ ఇట్ స్టాంప్, ఇట్స్ హూఫ్స్, కాబట్టి ఇది కూడా ట్రాన్సిటివ్. హీ హెల్డ్, అతను పెట్టాడు, ఏం పెట్టాడు, వాట్ డిడ్ హీ హెల్డ్, హిస్ ఫింగర్స్, అతని ఫింగర్స్ పెట్టాడు, ఎక్కడ పెట్టాడు, బిలో ద లెవెల్ ఆఫ్ ద మిల్క్. ఇది ఇంకో క్వశ్చన్ ఫామ్ చేయొచ్చు, కానీ హెల్డ్కి రిలేటెడ్గా హిస్ ఫింగర్స్ కదా, డైరెక్ట్ ఆబ్జెక్ట్ కదా, కాబట్టి ట్రాన్సిటివ్. ఇక్కడ మీరు సింపుల్ అండి, వాట్తో క్వశ్చన్ చేసుకోవాలి, డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉండాలి, అప్పుడు అది ట్రాన్సిటివ్. హీ వాక్డ్, వాట్ డిడ్ హీ వాక్, ఏం నడిచాడు, హూ డిడ్ హీ వాక్ అడగలేము, ఆల్రెడీ హీ ఉంది, సో ఏమి ఎవరితో అడగలేకపోతున్నాం. వెన్ డిడ్ హీ వాక్, ఎప్పుడు నడిచాడు, ఆల్ డే, సో ఈ ఆల్ డే అనేది డైరెక్ట్ ఆబ్జెక్ట్ కాదు, యాడ్వర్బ్, కాబట్టి ఇది మనకి ఇంట్రాన్సిటివ్. ఇది ట్రాన్సిటివ్ కాదు, ఇంట్రాన్సిటివ్. హీ స్ట్రోక్డ్, అతను తట్టాడు, వాట్ డిడ్ హీ స్ట్రోక్, ఏం తట్టాడు, ఇట్స్ సైడ్స్, ఇది డైరెక్ట్ ఆబ్జెక్ట్. ఏం తట్టాడు, వాట్, క్వశ్చన్ చేశాను, వాట్ డిడ్ హీ స్ట్రైక్, ఇట్స్ సైడ్స్, కాబట్టి ఇది ట్రాన్సిటివ్. ద ఫాన్ లిఫ్టెడ్, వాట్ డిడ్ ద ఫాన్ లిఫ్ట్, ఏమెత్తింది, వాట్, క్వశ్చన్ చేశాను చూసారా, వాట్ డిడ్ ద ఫాన్ లిఫ్ట్, ఏమెత్తింది, నోస్, ఇలా ముక్కు పైకెత్తి చూసింది అనమాట. సో ఈ నోస్ అనేది లిఫ్టెడ్కి రిలేటెడ్, డైరెక్ట్ ఆబ్జెక్ట్. వాట్ డిడ్ ఇట్ లిఫ్ట్, నోస్, కాబట్టి ఇది కూడా ట్రాన్సిటివ్. ఇట్స్ లెగ్స్ హంగ్, లెగ్స్ వేలాడుతున్నాయి, హంగ్ అంటే వేలాడడం, అంటే ఏం వేలాడుతున్నాయి, ఎవరు వేలాడుతున్నాయి అని అడగలేం, ఎలా వేలాడుతున్నాయి. హౌ డిడ్ ద లెగ్స్ హంగ్ లింప్లీ, అంటే ఓపిక లేనట్టుగా, తోటకూర కాడ ఉంటుంది కదా అలా ఇలా వేలాడుతూ అలా అనమాట. లింప్లీ అనేది ఇక్కడ యాడ్వర్బ్, ఇది డైరెక్ట్ ఆబ్జెక్ట్ కాదు, కాబట్టి ఇది కూడా ఇంట్రాన్సిటివ్, డైరెక్ట్ ఆబ్జెక్ట్ కాదు. కాబట్టి మ్యాక్సిమం మీకు అర్థమయ్యేలాగా నెంబర్ ఆఫ్ ఎక్సర్సైజెస్ తీసుకొని చెప్పానండి. ఇవన్నీ 8th క్లాస్ ఎక్సర్సైజెస్ జోడీ స్పాన్ లెసన్ నుంచి. సో మీ అందరికీ అర్థమైందని ఆశిస్తున్నాను. సో దీనికి రిలేటెడ్గా యాక్టివ్ ప్యాసివ్ వాయిస్ ఉంటుంది. అసలు మీరు ఇలా చిటికలో ఆన్సర్ వేసేయచ్చు. ఇది కానీ బాగా అర్థమైపోతే ఆ యాక్టివ్ ప్యాసివ్ వాయిస్ని ఏ క్వశ్చన్ ఇచ్చినా సింపుల్గా చేసేయగలుగుతారు. అంటే దానిలో కొన్ని రూల్స్ ఉంటాయి లేండి, అవి ఎలాగో చెప్తాను. అండ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయానబ్బా, ఏంటది చెప్పనా, కొన్ని వర్బ్స్ ఉంటాయి, అవి కొన్నిసార్లు ట్రాన్సిటివ్గా వర్క్ చేస్తాయి, కొన్నిసార్లు ఇంట్రాన్సిటివ్గా వర్క్ చేస్తాయి. అంటే వర్బ్ ఒకటే, సెంటెన్స్ని బట్టి అది కొన్నిసార్లు ట్రాన్సిటివ్ అవుతుంది, కొన్నిసార్లు ఇంట్రాన్సిటివ్ అవుతుంది. అరే మేడం మరి చెప్పలేదే మాకు ఎలాగా, ఇది అర్థమైంది కదా, ముందు ఇది ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ యాక్టివ్ ప్యాసివ్ వాయిస్ చెప్పినప్పుడు
నేను ఆ మోడల్ కూడా కలిపి చెప్తాను. ఓకేనా? సో పిల్లలతో ఎక్కువ అరవడం వల్ల కొంచెం గొంతు పోయింది. ఓకే, సో నెక్స్ట్ క్లాస్ మీకు ఇప్పుడు మనకి నౌన్స్లో ప్రొనౌన్స్లో కైండ్స్ ఎలా నేర్చుకున్నారో అలా యాడ్జెక్టివ్ కైండ్స్ ఉంటాయి, అలాగే యాక్టివ్ ప్యాసివ్ ఉంటాయి. మీకు యూజ్ అయ్యే టాపిక్స్ అన్ని కవర్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఏంటనేది గెస్ చేయండి, చూద్దాం. కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి, చూద్దాం. నెక్స్ట్ ఏ వీడియో చేస్తున్నాను. యాక్టివ్ ప్యాసివ్ వాయిసా, కైండ్స్ ఆఫ్ అడ్జెక్టివ్సా? ఓకే, సో మరి నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్ ఎవ్రీవన్. అయ్యో మర్చిపోయానండి, లైక్, షేర్, సబ్స్క్రైబ్. మర్చిపోతే ఎలాగా? మీ సబ్స్క్రిప్షన్స్, మీ లైక్స్, మీ కమెంట్స్ మంచి ఎనర్జీ ఇచ్చి మీకు మంచి మంచి ట్రిక్స్ అండ్ టిప్స్ చెప్పేలా చేస్తాయి. కాబట్టి కొంచెం వీడియో చూస్తున్నారు కాబట్టి ఒక్క 1 minute స్పేర్ చేసి కామెంట్ కూడా చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. ఓకేనా? We will meet in the next class. Until then, bye bye.